హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. మన డిఎస్సి అభ్యర్థులు మాత్రమే కాకుండా అనేక మంది అభ్యర్థులు స్పోర్ట్స్ పర్సన్స్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్లో గవర్నమెంట్ జాబ్కి సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్లో స్పోర్ట్స్ కేటగిరీ అభ్యర్థుల్ని ఏ అంశాలను ఆధారంగా తీసుకొని సెలెక్ట్ చేయడం జరుగుతుంది? వాళ్ళు రాసిన రిటన్ టెస్ట్ మార్కులను ఆధారం చేసుకుంటారా, లేకపోతే వాళ్ళ యొక్క స్పోర్ట్స్ డిసిప్లిన్లో వాళ్ళు చూపించిన ప్రతిభకి ఆధారంగా చేసుకుని, అంటే వాళ్ళ మెడల్స్ని కానీ వాళ్ళు చూపించిన ప్రతిభను ఆధారంగా చేసుకుని వాళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతుందా అని చెప్పి చాలామంది అభ్యర్థులు అడుగుతూ ఉన్నారు. మన డిఎస్సి అభ్యర్థులు కూడా ఇదే విషయాన్ని చాలాసార్లు అడగడం జరిగింది. అయితే స్పోర్ట్స్ కోటా అభ్యర్థుల్ని ఏ అంశాలను ప్రాతిపదికగా తీసుకొని సెలెక్ట్ చేయడం జరుగుతుంది అనే అంశాలను మనం చాలా స్పష్టంగా ఈ వీడియోలో చూడొచ్చు. ఇక దీనికంటే ముందు మనం జీవో నెంబర్ 67, 68ను ఒకసారి చూసినట్లయితే అక్కడ స్పోర్ట్స్ అభ్యర్థుల్ని ఏ అంశాలను ఆధారంగా తీసుకుని, లేకపోతే ఏ రిఫరెన్స్ని ఆధారంగా తీసుకుని సెలెక్ట్ చేయడం జరుగుతుంది అనే అంశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇది జీవో నెంబర్ 67, 68. ఇందులో చూస్తే ఇక్కడ చూడండి, ఫర్ సెలక్షన్ ఆఫ్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ కోటా యాజ్ పర్ GOMS నెంబర్ 74, యాజ్ పర్ GOMS నెంబర్ 74 యూత్ అడ్వాన్స్మెంట్ టూరిజం కల్చర్ స్పోర్ట్స్ గైడ్ లైన్ షుడ్ బి ఫాలోడ్. అంటే స్పోర్ట్స్ అభ్యర్థులను సెలెక్ట్ చేయడానికి కంపల్సరీగా GOMS నెంబర్ 74ని ఆధారంగా తీసుకోవడం జరుగుతుంది. దానిలో ఉన్న గైడ్ లైన్స్ చాలా స్పష్టంగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది అనే అంశాన్ని చాలా స్పష్టంగా ఇక్కడ చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇది జీవో నెంబర్ 68, 67. అంతేకాకుండా ఇంకో అంశం ఇక్కడ చూడొచ్చు, అదే జీవో నెంబర్ 67లోనే ద రూల్స్ ఇష్యూడ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ బై ద డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ అడ్వాన్స్మెంట్ టూరిజం అండ్ కల్చర్ స్పోర్ట్స్ షాల్ బి ఫాలోడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్. స్పోర్ట్స్ పర్సన్ని మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ సెలెక్ట్ చేసేటప్పుడు వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చే క్రమంలో వాళ్ళ సెలక్షన్ ప్రాసెస్లో కంపల్సరీగా డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ అడ్వాన్స్మెంట్ అండ్ టూరిజం కల్చర్, ఈ డిపార్ట్మెంటు తీసుకున్నటువంటి గైడ్ లైన్స్, అంటే ఈ డిపార్ట్మెంట్ సెట్ చేసిన గైడ్ లైన్స్, GOs చాలా స్పష్టంగా స్టడీ చేయాల్సి ఉంటుంది ఈ స్పోర్ట్స్ పర్సన్, మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ డిసైడ్ చేసే ముందు. ఓకే, అయితే ఇప్పుడు మనం జీవో నెంబర్ 74 మనం చూడాల్సి ఉంటుంది. దాంట్లో ఈ అంశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇక్కడ చూడండి ఒకసారి, ఇది జీవో నెంబర్ 74, ఇది స్పోర్ట్స్ అభ్యర్థులకి. చూడండి ఇక్కడ యూత్ అడ్వాన్స్మెంట్ టూరిజం అండ్ కల్చర్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ GOMS నెంబర్ 74. దీంట్లో మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ సెలక్షన్ ఎలా జరుగుతుంది అనేది చాలా స్పష్టంగా ఉంది. ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ ఒకసారి చూస్తే, ఈ ఫస్ట్ పారాగ్రాఫ్లో ఏముందంటే 2% స్పోర్ట్స్ కోటా అనేది ప్రతి గవర్నమెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్లో కూడా అప్లై చేయబడుతుంది. అంతేకాకుండా గవర్నమెంట్ ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా సెలక్షన్ అప్పుడు కంపల్సరీగా ఈ 2% మరి స్పోర్ట్స్ కోటా అనేది రిజర్వేషన్ కంపల్సరీగా ఉంటుందని చాలా స్పష్టంగా ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ చెప్తుంది. మీకు కావాలంటే దాన్ని ఒకసారి చదివి వినిపిస్తా. In pursuance of the sports policy declared in GOMS number 84, Youth Advancement Tourism and Culture Department, wherein orders were issued extending 2% sports reservation in future direct recruitment in government at all levels, the following guidelines are issued for governing such appointments. అది స్పోర్ట్స్ కోటా అభ్యర్థుల్ని సెలెక్ట్ చేసేటప్పుడు కంపల్సరీగా ఏ అంశాలు ఫాలో అవ్వాలనేది కూడా ఇక్కడ మనకి ఎక్కడి నుంచి ఉంటుంది. ఇక్కడ చూస్తే the reservation for recruitment under sports quota shall apply to all the government undertakings, grant in aid institutions and other government institutions. ప్రతి గవర్నమెంట్తో సంబంధం ఉన్న ప్రతి ఇన్స్టిట్యూషన్లో కూడా ఈ స్పోర్ట్స్ కోటా అప్లై చేయబడుతుంది అని చెప్పి ఇక్కడ మనకు తెలుస్తుంది. ఇకపోతే ఇక్కడ సెకండ్ పాయింట్ నుంచి మన యొక్క రిక్రూట్మెంట్ పాలసీ ఎలా ఉండబోతుంది, స్పోర్ట్స్ అభ్యర్థులను ఏ అంశాలను ఆధారంగా రిక్రూట్ చేయడం జరుగుతుంది, వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళకి అపాయింట్మెంట్ ఏ అంశాలను ఆధారంగా చేసుకుని ఇస్తారు అనేది ఇక్కడ సెకండ్ పాయింట్ నుంచి మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఇండివిజువల్ ఇన్ హ్యావింగ్ అబ్టైన్డ్ మెడల్స్ ఆర్ పార్టిసిపేషన్ ఇన్ డిసిప్లిన్స్ ఫర్ డిసైడింగ్ ఏ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్. అది ఒక వ్యక్తి అప్లై చేసుకున్న అభ్యర్థి మెరిటోరియస్ పర్సన్ అని మనం ఏ అంశాలను ఆధారంగా తీసుకుని వాళ్ళని డిసైడ్ చేయడం జరుగుతుందంటే కమిటీ వాళ్ళు. ఇక్కడ చూడండి, పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఇండివిజువల్ ఇన్ హ్యావింగ్ అబ్టైన్డ్ మెడల్స్, అతను ఏ మెడల్స్ సాధించాడు అనేది, తను సంపాదించిన మెడల్స్ కానీ లేకపోతే సర్టిఫికేట్స్ కానీ చాలా ముఖ్యం అనమాట. తన పార్టిసిపేషన్లో తను ఏం సాధించాడు అనేది ప్రాథమికంగా చూడటం జరుగుతుంది, దానికే ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో థర్డ్ పాయింట్ అంత ముఖ్యం కాదు, అయినా మనం చూద్దాం. ఇక్కడ ద క్యాండిడేట్ షాల్ నెసెసర్లీ పొసెస్ ద రిక్విజిట్ అకాడమిక్ అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఇఫ్ ఎనీ అని చెప్పి మెన్షన్ చేయండి. అంటే ఈ స్పోర్ట్స్ కోటాలో తనకున్న ప్రతిభకి అధిక ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది, అంటే తను సంపాదించిన మెడల్స్కి ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. ఓకే, దాని తర్వాత ఏంటంటే
ఏ అపాయింట్మెంట్ అని మనం స్పోర్ట్స్ కోటా కింద సాధించాలి అంటే ఖచ్చితంగా అకాడమిక్ క్వాలిఫికేషన్స్, టెక్నికల్ క్వాలిఫికేషన్స్, ఆ పోస్ట్కి కొన్ని అకాడమిక్ క్వాలిఫికేషన్స్, కొన్ని టెక్నికల్ క్వాలిఫికేషన్స్ అనేవి మెన్షన్ చేయడం జరుగుతుంది. అవి ఫుల్ఫిల్ చేసి ఉండాలి. ఇంతే కాకుండా ఇక్కడ ఫోర్త్ పాయింట్ వెరీ ఇంపార్టెంట్. ద పర్సన్స్ హూ పొసెస్ ద రిక్విజిట్ క్వాలిఫికేషన్స్ హ్యావ్ టు పాస్ ద ఎలిజిబిలిటీ టెస్ట్ ఫర్ అపాయింట్మెంట్. మీరు అపాయింట్మెంట్ పొందాలంటే ఒక ఎలిజిబిలిటీ టెస్ట్ ఉంది. మనకున్న టెస్ట్ ఏంటి అంటే టీఆర్టీ, టెట్కామ్ టీఆర్టీ ఏదైతే ఉందో అదే ఎలిజిబిలిటీ టెస్ట్. దాంట్లో వచ్చిన మార్క్స్కి అవి జస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అంతే. ఇక్కడ స్పోర్ట్స్ అభ్యర్థులకి అవి జస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్సే. మిగిలిన అభ్యర్థులకి అవి ప్రాథమిక ఆధారం అనమాట. మిగిలిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో స్కూల్ అసిస్టెంట్లో ఇతర అభ్యర్థులు, స్పోర్ట్స్ కోటా కాకుండా ఇతర అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అవి కామన్, అవి కంపల్సరీ. కానీ ఇక్కడ స్పోర్ట్స్ కోటా అభ్యర్థుల విషయానికి వచ్చేపాటికి ఈ టెట్కామ్ టీఆర్టీ మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి మినిమం ఎలిజిబిలిటీ అనమాట. అవి మినిమం పాస్ మార్క్స్, అవి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్. అవి క్వాలిఫై అయిన తర్వాత అధిక ప్రాధాన్యం దేనికి ఉంటుందంటే పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఇండివిజువల్ ఇన్ హ్యావింగ్ అబ్టైన్ మెడల్స్ అని చెప్తున్నారు. అంటే వాళ్ళు స్పోర్ట్స్ డిసిప్లిన్లో వాళ్ళు సాధించినటువంటి ప్రతిభ ఏదైతే ఉందో దానికే ప్రాధాన్యం, దాన్ని ఆధారంగానే వాళ్ళ సెలక్షన్ కూడా ఉండబోతుంది అనే అంశాన్ని ఇక్కడ ఈ అంశాలను బట్టి మనం చాలా స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఈ 6th, 7th పాయింట్స్ తీసేస్తే 8th పాయింట్ కూడా తీసేస్తే 9th పాయింట్ చూడండి ఒకసారి. ఇన్ ద క్వార్టర్ ఆఫ్ 2% సెట్ అపార్ట్ ఫర్ స్పోర్ట్స్ రిజర్వేషన్ ఫర్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్, ఇండివిజువల్ ఈవెంట్స్ హ్యావ్ టు బి గివెన్ ప్రిఫరెన్స్ ఓవర్ టీమ్ ఈవెంట్స్ విదిన్ ఏ ప్రయారిటీ. ఇప్పుడు టీమ్ ఈవెంట్స్ కొన్ని టీమ్స్ అంటే టీమ్ ఈవెంట్స్లో మీరు సాధించిన దానికన్నా ఇండివిజువల్గా మీరు సాధించిన దానికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. అంటే కొన్ని గేమ్స్ టీమ్స్ ఆడతాయి, కొన్ని గేమ్స్ ఇండివిజువల్గా ఆడవచ్చు. చెస్ ఉంది ఇండివిజువల్ గేమ్, ఇప్పుడు ఉంది వాలీబాల్ ఉంది టీమ్ గేమ్. కాబట్టి టీమ్ గేమ్ కన్నా కూడా ఇండివిజువల్గా మీరు చూపించిన ఇండివిజువల్ గేమ్స్లో మీరు చూపించిన ప్రతిభకి ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుంది, దానికే ప్రయారిటీ ఎక్కువగా ఉంటుంది. మీరు నేషనల్ లెవెల్లో ఏదైనా టీమ్ గేమ్ పార్టిసిపేట్ చేసి ఉన్నట్లయితే దానికన్నా స్టేట్ లెవెల్లో ఏదైనా ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ ఇచ్చి మీరు విన్ అయినట్లయితే దానికి ప్రాధాన్యం ఎక్కువ ఉంటుంది. అలాగే నెక్స్ట్ చూడండి, పార్టిసిపేషన్ అట్ హయ్యర్ లెవెల్ షాల్ బి కన్సిడర్డ్ ఓన్లీ వెన్ ఇట్ ఈజ్ సపోర్టెడ్ బై విన్నింగ్ మెడల్స్ అట్ ద లోయర్ లెవెల్. మీరు ఒక వ్యక్తి లోయర్ కేటగిరీ అంటే స్టేట్ లెవెల్లోనూ లేకపోతే జోన్ లెవెల్లోనూ ఆడకుండా డైరెక్ట్గా నేషనల్ లెవెల్లో నేషనల్ లెవెల్లో పార్టిసిపేషన్ ఇచ్చాడనుకోండి, దానికి ప్రాధాన్యం ఉండదు. దానికి ప్రాధాన్యం ఇవ్వాలంటే తను లోయర్ లెవెల్లో ఏం సాధించాడో చూస్తారు. ఈ లోయర్ లెవెల్లో ఏమి సాధించకుండా డైరెక్ట్గా నేషనల్ లెవెల్లో ఆడాడు అనుకోండి, అతనికి ప్రాధాన్యం ఉండదు. లోయర్ లెవెల్లో ఉన్న అంశాన్ని ఆధారం చేసుకుని హయ్యర్ లెవెల్కి ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇది ముఖ్యంగా ఇక్కడ గమనించవచ్చు ఫ్రెండ్స్, మీరు చాలా స్పష్టంగా ఈ అంశాలు పరిశీలించవచ్చు. ఇక్కడ మీకు అర్థమయ్యే విషయం ఏంటంటే పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఇండివిజువల్ ఇన్ హ్యావింగ్ అబ్టైన్డ్ మెడల్స్, పార్టిసిపేషన్ ఇన్ డిసిప్లిన్స్ ఫర్ డిసైడింగ్ ఏ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ డిసైడ్ చేయడానికి తన యొక్క స్పోర్ట్స్ డిసిప్లిన్లో, అది వాలీబాల్ కావచ్చు, లేకపోతే చెస్ కావచ్చు, లేకపోతే కబడ్డీ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, నేషనల్ జోనా ఇంకేదైనా కావచ్చు, ఆ యొక్క అంశంలో తను సంపాదించినటువంటి ప్రతిభ, తను చూపిన ప్రతిభకి ఆధారంగా తను పొందిన మెడల్స్ కావచ్చు, వాటికే ప్రాధాన్యం ఉంటుంది స్పోర్ట్స్ అభ్యర్థులను సెలెక్ట్ చేసేటప్పుడు. ఇక మిగిలిన రిటన్ టెస్ట్ మార్క్స్ అంటారా, అవి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ కిందకు వస్తాయి. తను జోన్ లెవెల్లో ప్రదర్శించాడా, ఇంటర్ యూనివర్సిటీ లెవెల్లో ప్రదర్శించాడా, లేకపోతే నేషనల్ లెవెల్లో ప్రదర్శించాడా అనే అంశాలన్నింటిని కూడా పరిగణలోకి తీసుకొని ఆ స్పోర్ట్స్ డిసిప్లిన్లో తను చూపిన ప్రతిభకి ప్రాధాన్యం ఇస్తూ తన సెలక్షన్ ఉంటుంది. ఇక ఇప్పుడు మనం చూపించినటువంటి రిటన్ టెస్ట్ ఏదైతే ఉందో అది మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ కింద వాళ్ళని చూపించడం జరుగుతుందన్నమాట. తను అక్కడ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్, ఇప్పుడు రిటన్ టెస్ట్ ఏదైతే టెట్కామ్ టీఆర్టీ ఏదైతే ఉందో ఈ స్పోర్ట్స్ అభ్యర్థుల విషయానికి వచ్చినప్పుడు టెట్కామ్ టీఆర్టీ ఏదైతే ఉందో అది మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ కిందకి, అలాగే తను స్పోర్ట్స్ కేటగిరీలో తను చూపించినటువంటి ప్రతిభకి ప్రాధాన్యం ఇస్తూ తన సెలక్షన్ అనేది ఉంటుంది. ఇకపోతే నెక్స్ట్ ముందుకు వెళ్ళినట్లయితే చూడండి, ద రికమెండేషన్ ఆఫ్ ద కమిటీ ఫర్ ఇష్యూయింగ్ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ షల్ బి ఫైనల్, ద కమిటీ షల్ కన్సిస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెంబర్స్ అని చెప్పేసి ఎవడు. ఇప్పుడు చాలామంది మొన్న మీ యొక్క ఫైనల్ స్పోర్ట్స్ అభ్యర్థుల లిస్ట్ వచ్చే దానికి ముందు ఈ అభ్యర్థులు ఎంతవరకు క్వాలిఫైడ్ కాదు అని వీళ్ళని మరి వెరిఫికేషన్ పంపించడం జరిగింది. వెరిఫికేషన్ పంపించినప్పుడు అక్కడ ఈ స్పోర్ట్స్ కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూడొచ్చు. సెక్రటరీ యూత్ సర్వీస్ అండ్ స్పోర్ట్స్ సంబంధించి సెక్రటరీ ఉంటారు, అలాగే హోమ్ డిపార్ట్మెంట్ సెక్రటరీ ఉంటాడు ఆ కమిటీ మెంబర్స్లో, అలాగే సెక్రటరీ ఆఫ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్
సర్వీసెస్ డిపార్ట్మెంట్ ఉంటారు, మెంబర్గా ఉంటారు. అలాగే వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, వీళ్ళంతా కూడా మెంబర్స్గా ఉంటారు. వాళ్ళు ఎంతవరకు క్వాలిఫైడ్ అంటే మీరు స్పోర్ట్స్లో మీరు సంపాదించిన అంశాలు కావచ్చు, లేకపోతే మీరు మీ ప్రతిభ కావచ్చు, ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా అనలైజ్ చేసి వీళ్ళు ఈ స్పోర్ట్స్ కోటాకి అర్హులా కాదని వీళ్ళు డిసైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ద ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద కమిటీ షాల్ బి ఫార్వర్డెడ్ టు ద రిక్రూటింగ్ ఏజెన్సీ. ఈ కమిటీ మెంబర్స్ ఎవరైతే అసెస్ చేసి అభ్యర్థుల యొక్క సర్టిఫికేట్స్ని అసెస్ చేసి ఎవరు క్వాలిఫైడ్ కాదని డిసైడ్ చేసిన తర్వాత వీళ్ళు ఏదైతే సర్టిఫై చేసి ఈ కమిటీ మెంబర్స్ ఎవరైతే సర్టిఫై చేసి దాన్ని ఆ అంశాన్ని ఈ రిక్రూటింగ్ ఏజెన్సీ అంటే డిఎస్సికి కావచ్చు, లేకపోతే ఏబిపిఎస్సికి కావచ్చు పంపించడం జరుగుతుంది. వీళ్ళు ఇచ్చిన సర్టిఫికేటే అపాయింట్మెంట్కి ఆధారం. ఈ అపాయింటింగ్ అథారిటీ ఎవరైతే ఉన్నారో డిఎస్సి కావచ్చు, అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ కావచ్చు, ఏపీపీఎస్సీ కావచ్చు, వీళ్ళు బేసిక్గా దేన్ని ఆధారం తీసుకుంటారంటే ఈ స్పోర్ట్స్ అభ్యర్థులకు సంబంధించి ఈ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్కి ఆధారంగా తీసుకుని వాళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.